Step into Value Zone. Value Zone. Hypermart. Button. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం విలువ తెలుసు, ఉద్యోగం ప్రాధాన్యత తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్న లే ఆఫ్స్లో చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి. టాలెంట్ ఉన్నవాడు ఎక్కడైనా బతుకుతాడు అని కొంతమంది అనుకుంటే ఇంకొంతమంది మాత్రం దాన్ని తేలిగ్గా తీసుకోలేరు, కుంగిపోతారు, భయపడిపోతారు. అలా ఉద్యోగం పోయిందని మనస్తాపంతో, జీవితం ఎటుపోతుందో అనే భయంతో ఒక యువకుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఘోరానికి పాల్పడ్డాడు. 4000 అడుగుల ఎత్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరుకు చెందిన టెక్కీ మిస్సింగ్ కథ విషాదాంతమైంది. దాదాపు 12 రోజుల తర్వాత శవమై కనిపించాడు. 4000 అడుగుల ఎత్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇటీవలే ఆ యువకుడిని ఉద్యోగంలో తీసేశారట. దీంతో మనస్తాపానికి గురై ఇలా ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. చిక్కమగళూరు జిల్లా మూడిగెర తాలూకా రాణిజరి జలపాతం వద్ద బెంగళూరు టెక్కీ భరత్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 6న భరత్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఇక 3 రోజుల పాటు వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు రాణిజరి జలపాతం దగ్గరలో బండి, ఐడెంటిటీ కార్డ్, గుర్తింపు కార్డు, బట్టలు గుర్తించారు. అవి భరత్వే కావడంతో వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా రాణిజరి వద్ద గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. కాగా కొండ నుంచి 4000 అడుగుల దిగువన మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అంత పైనుంచి భరత్ దూకడంతో మృతదేహం ఛిద్రమై ఈ వారం రోజుల్లో కుళ్ళిపోయింది. అతి కష్టం మీద తాళ్ల సాయంతో వెలికి తీశారు. ఆపై 14 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవులు, లోయలను కాలినడకన దాటుకుంటూ భరత్ మృతదేహాన్ని తరలించారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడని, కానీ ఈ మధ్య ఉద్యోగంలోంచి తీసేశారని భరత్ తల్లి చెప్పింది. కంపెనీ ఉద్యోగం నుంచి తీసేయడంతో విరక్తి చెంది ఇంటి నుంచి వెళ్ళిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపించింది. తిరిగి వస్తాడులే అనుకున్నానని, ఎక్కడో ఉంటాడులే అనుకున్నానని, కానీ ఇలా శవమై వచ్చాడని కన్నీరు మున్నీరుగా విలపించింది భరత్ తల్లి. కుమారుడు ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మనస్తాపం, భయం, ఏమవుతుందోననే బాధ ఖచ్చితంగా మనిషిని కుంగతీస్తుంది. అలాంటప్పుడే ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాలని, ఇంట్లో వాళ్లతో, సన్నిహితులతో మాట్లాడి ఇబ్బందుల గురించి మాట్లాడాలని చెబుతున్నారు. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకొని పేరెంట్స్ని ఇబ్బంది పెట్టొద్దని అంటున్నారు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చొద్దని అంటున్నారు నిపుణులు.